చిలకలూరుపేట పట్టణంలో A1 చారిటబుల్ ట్రస్ట్ ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఎల్వి ప్రసాద్ గారి శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కంటి శిబిరాన్ని చేస్తాను A1 చారిటబుల్ ట్రస్ట్ చీఫ్ గెస్ట్ నాంపల్లి రమేష్ గారు దీన్ని కోఆపరేషన్ చేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం మా సభ్యులందరూ కూడా అంటే ముఖ్యంగా మా ప్రెసిడెంట్ గారు, పల్నాడు జిల్లా ప్రెసిడెంట్ గారు ఉమ్మడిల మారుతి గారు, చిలకలూరుపేట టౌన్ ప్రెసిడెంట్ గారు ఉమ్మడిల వెంకటేశ్వరరావు గారు, వైస్ ప్రెసిడెంట్ వెంకటరమణ గారు, గన్నవరం చంద్ర గారు, వెంకటస్వామి గారు, లక్ష్మణ్ గారు అందరూ సభ్యులందరూ కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని విజయంగా పూర్తి చేస్తున్నాం. మేము అనుకున్న దానికంటే కూడా ఇక్కడ స్పందన బాగా వచ్చింది. జనంలో బాగా వచ్చి చక్కగా కంటి వైద్యాన్ని చూపించుకుంటున్నారు. మేము చేస్తున్నటువంటి ఇది 3వ కార్యక్రమం. ఫస్ట్ కార్యక్రమాన్ని మేము ప్రశాంతి వృద్ధుల ఆశ్రమంలో మా టీం సభ్యులందరూ కూడా కలిసి అన్నదాన కార్యక్రమం చేశాం పేదలకు. 2వది జనరల్ హాస్పిటల్లో పేషెంట్లకి ఆయా పంపిణీ అవి కూడా పంపిణీ చేశాం. ఈ కార్యక్రమం కూడా చేసాం. పేదల కోసం చేసే ఒక మంచి సేవ కార్యక్రమంలో భగవంతుడు సహకరిస్తారని ఎందుకంటే మంచి నిర్వహిస్తాం. తప్పకుండా మేమందరం కూడా కలిసికట్టుకుంటా ముందు కూడా ఇటువంటి సేవా కార్యక్రమాలు పేదల కోసం టీం అంతా కూడా కలిసికట్టుగా చేసే A1 చారిటబుల్ ట్రస్ట్ ఇండియాలోనే A1గా చేసే స్థాయికి చిలుకూరుపేట అనాథ చేసుకోవాలి. మనసా అది మాకు చాలా ప్రజల నుంచి మంచి ఆదరణ లభించింది. దానికి A1 చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 8వ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. కంటి వైద్య దీనికి డాక్టర్ గారు ఎంపీ ప్రసాదరావు గారి సహాయం మాకు పూర్తి స్థాయిలో వారి యొక్క బృందం కూడా పూర్తి స్థాయిలో సహాయాన్ని అందించారు. ఈ రోజు మేము చిలకలూరుపేటలో A1 చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిర్వహిస్తున్న కంటి వైద్య శిబిరానికి ముఖ్యంగా నాంపల్లి రమేష్ గారు జిల్లా చీఫ్ గెస్ట్ అయిన ఈయన మాకు పూర్తి స్థాయిలో సహాయాన్ని అందించారు. ఈ రోజు మేము చిలకలూరుపేటలో మేము కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నామంటే నాంపల్లి రమేష్ గారు ముఖ్య కారణం. ఇందుకు గాను మా యొక్క టీం అయిన టౌన్ ప్రెసిడెంట్ గుమ్మడేల వెంకటేశ్వరరావు గారు, వైస్ ప్రెసిడెంట్ రమణ గారు, జిల్లా కన్వీనర్ వెంకటస్వామి గారు, జాయింట్ సెక్రటరీ రహీం గారు, జనరల్ సెక్రటరీ చందు గారు మా యొక్క బృందంతో ఈ కంటి వైద్య శిబిరాన్ని మేము పూర్తి స్థాయిలో మేము అనుకున్న దానికంటే ఎక్కువ స్థాయిలోనే ప్రజల యొక్క ఆదరణ మాకు పొందింది.